న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం అంతారం గ్రామ రైతులు. అప్పు కోసం ఆశ్రయిస్తే తమ సొంత భూమిని లాగేసుకున్నారని తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు. భూమి తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పించాలని మాజీ సర్పంచ్ కృష్ణను ఆశ్రయించారు వెంకటేష్, పాండుతో పాటు మరికొంతమంది రైతులు. వారికి సంబంధించిన 5 ఎకరాల 32 గుంటల భూమిని 45 లక్షలకు తనఖా పెడుతున్నామని కొని తహసీల్దార్ కార్యాలయంలో హైదరాబాద్కు చెందిన దేవిరెడ్డి రత్నమ్మకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు రైతులు. భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇప్పిస్తామని సేల్ డీడ్తో రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు రైతులు. డబ్బులు ఇవ్వకుండా భూమిని కాజేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నదాతలు. మా గ్రామ సర్పంచ్ అయిన కృష్ణయ్యను ఆశ్రయించినాము. అయితే మేము 6 మంది రైతులము. 5 ఎకరాల 32 గుంటలు మొత్తం భూమి. అయితే ఇది మా పెద్దల నుంచి వచ్చిన భూమి ఉన్నదే ఇది. అయితే మేము అవసరాల కోసము మేము ఏం చేసినామంటే అది ఇట్లా ఇప్పిస్తాంటానని మాకు పరిచయం అయ్యిండు. పరిచయం చేపించి అతను మా ఇంటికి 2-3 నెలలు తిరిగిన తర్వాత సరే అంటానని వీళ్ళందరూ మేమందరం కలిసి ఇది తీసుకుంటే అది 40 లక్షలు లేక 6 మంది అందరం కూడి గుండుగుతన తీసుకున్నాం. దాన్ని 100కి 2 రూపాయల చొప్పున అంటానని చెప్పిండు. సరే ఆయన కమిషన్ 5 రూపాయలు అంటానని చెప్పిండు. ఆ కమిషన్ చొప్పున సరే ఒప్పుకున్నాక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిండు. మార్టిగేజ్ అంటని చెప్పిండు. దాన్ని తీరా చూస్తే సెల్ డీడ్ కింద వచ్చింది. ఇప్పుడు మా ఊళ్ళో రైతులకు 2 రూపాయల మిత్తి లేక ఇస్తామని చెప్పి ఒకరికి 10 లక్షలు, ఒకరికి 8 లక్షలు 2 రూపాయల మిత్తి లేక ఇస్తామని చెప్పి ఒక 2 నెలలు తిరిగిరు మతానికి. సర్పంచ్, మా ఊళ్ళో సర్పంచ్ ముఖానికి తిరిగి తోలుకపోయారు మండలానికి. భూమి కుదబెట్టి పైసలు ఇప్పిస్తామని చెప్పారు. మేము అట్లే చెప్పినాము, అమ్మలేం భూమి అయితే కాలరా 2 కోట్ల రూపాయలు ఉన్నాయి, ముందు ఇస్తేనే మేము సంతకం చేస్తామని చెప్తే వాళ్ళు కాలరా 1 కోటి రూపాయలు ఉన్నాయి అంట అని ఆడ నిలబెట్టిర్రు, చూపించారు కారుని. దాంట్లో రూపాయలు లేవు. మాకు పొద్దున్న దగ్గర మాకు పట్టా చేపించుకొని మోసం చేసారు. నాకు పైసలు అవసరం ఉండి తీసుకున్నా తమ్మి. తీసుకుంటే నడిమికి వాళ్ళు మంచిగా ఇచ్చిండ్రు, తోలు ఇచ్చిండ్రు. నీకేమాక ఈ పైసలు తీసుకొని ఎట్లా పోతావు, కాలర తీసుకుపోదామంటున్నాని కాలర తెచ్చిండ్రు. బండల్లానికి వచ్చినాక చెరసగం పాలు పెట్టిండ్రు. చెరసగం పాలు పెట్టి తీసుకున్నారు. నీకంటే 4 రూపాయల మిత్తి మేము వేసుకుంటాం, 3 రూపాయల మిత్తి నీకేస్తామంటున్నాని చెప్పి తీసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నది. నేనే కట్టుకున్న 1 లక్ష రూపాయల మిత్తి కూడా కట్టినాయి. ఇంత వాళ్ళు ఇది వరకు రూపాయి లేవు. ఏం పేరు వాళ్ళ పేరు? వాళ్ళ పేరు గణేష్, ఆయన పేరు నరేష్. ఎంత భూమి చేసుకున్నారు? అద్దెకురా. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఒక టీముగా ఏర్పడి పట్టేదారు రైతులను మార్గేజ్ చేసుకొని భూములను 100కి 2 రూపాయల చొప్పున మిత్తికి ఇస్తాము అని చెప్పి డైరెక్ట్ రైతుల మీదకి వెళ్ళి ఉన్నటువంటి భూమిని సెల్ డీడ్ చేసుకొని వాళ్లకు రూపాయి ఇవ్వకుండా నట్టేట ముంచుతుర్రు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ను. మా అంతారం గ్రామంలో ఉన్నటువంటి 6 మంది రైతులది 5 ఎకరాల 32 గుంటలు మొత్తం సెల్ డీడ్ చేసుకొని వాళ్ళకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు అడిగితే 1 కోటి రూపాయలు కారులో ఉన్నాయని చెప్పి తీరా చూసినాక మీకు డబ్బులు మార్చి వచ్చినాము అని చెప్పి 45 లక్షల చెక్కులు యాక్సిస్ బ్యాంకు ఇచ్చి వెళ్ళిపోయి